ఐఏఎస్ అధికారి కావాలని విద్యార్థి దశ నుంచే ఎంతోమంది కలలు కంటారు. దానిని ఒక కెరీర్గా కన్నా జనానికి సేవ చేయాలన్న తపనతో దాన్ని సాధించాలని భావిస్తారు. కానీ కొందరు మాత్రం ఐఏఎస్ అంటే అధికారం చెలాయించడం అని అనుకుంటారు. పదవిలోకి రాగానే అహంకారంతో వ్యవహరిస్తారు. ఇలాంటి కోవలేకి వస్తారు ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా కేత్కర్. అధికార దుర్వినియోగంతో ఇప్పుడు ఆమె కెరీరే చిక్కుల్లో పడింది. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో పాటు యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేది ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. 2 వారాల్లో ఆయన ఓ నివేదిక ఇవ్వనున్నారు. ఒకవేళ ఆ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే పూజా కేత్కర్ను సర్వీస్ నుంచి తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుపుతారు. అంతేకాకుండా నిజాలు దాచిపెట్టి తప్పుడు మార్గంలో ఉద్యోగంలో చేరినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని తెలిపారు. సహాయ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కేత్కర్పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసింకు బదిలీ చేశారు. ఇప్పటికీ తన ప్రైవేట్ ఐడి కారుకు సైరన్, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్, వీఐపీ నెంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడడంతో మొదలైన వివాదం తీగలాగితే డొంక కదిలినట్టుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు, సెటిల్మెంట్లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటి బయటపడ్డాయి. చివరకు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైన అనుమానాలు రేకెత్తాయి. తనకు నేత్ర, మానక సమస్యలు ఉన్నట్టు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్లో కేత్కర్ పేర్కొన్నారు. 2022 ఏప్రిల్లో తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్లో వైద్య పరీక్షలు పిలువగా ఆమె కోవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలల పాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరకు 6వ పిలుపురాగా పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు. దృష్టిలోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎంఆర్ఐ పరీక్షకు ఆమె హాజరు కాలేదు. ఇప్పుడు తాజాగా ఆమె తల్లి మనోరమ కూడా ఒక భూ వివాదంలో చిక్కుకోవడం సంచలనంగా మారింది. ఆమె ఒకరిని రివాల్వర్తో బెదిరించినట్టు వీడియో బయటికి రావడంతో పూజ మరిన్ని చిక్కుల్లో పడింది.